అరే ఏ మాయరా, ఒక్క గేటుకు తాళం లేదు, ఒక్క ఇంటికి తాళం లేదు. ఎప్పుడు ఇండ్లలోనే ఉంటారు. వీళ్ళకేం పనుండదా? ఓ 2 రోజులు అట్లా పోతే ఏమాయే? వందల ఇండ్లుండే కాలనీలా 1-2 ఇండ్లల్లో మనుషులు లేకుంటే మనకేం పర్తలు పడతాయి అని మస్తు నారాజు అయినట్టున్నారబ్బా. ఎప్పుడెప్పుడా అని ఏటింగ్ చేసి సందు చూసుకొని గిట్ల పనితనం చూపించిండ్రు. పండుగ మురిపంల పబ్లిక్ ఇండ్లుడ్చే కార్యంలో దొంగలు. సిటీ శివారు చెంగిచెర్లలా ఒక్కనాడే 8 ఇండ్లు లూటి చేసిండ్రంటే చూడుర్రిగా. అగో గేట్లు దుంకి యువతలకొస్తున్నారు. వచ్చింది ముగ్గురే గాని గట్టిగానే కష్టపడ్డరుల్లో. దొరికితే ఉరుకుతానికి కాళ్లకు బూట్లు సలివెట్టకుండా బందవస్తు గరం కోట్లు. ఈ ఇల్లు అయిపోగానే ఇంకో ఇంటికి ఇడా గేటుకు తాళం లేదని అటు గల్లీలకు పోయిండ్రు. తెల్లం జామ్న 2 తర్వాత డ్యూటీలకెక్కి దొరికినట్టు దోసుకుపోయిండ్రు. మా ఇంట్లో 50 తులాల వెండి, 2 గ్రాముల బంగారం ఉండే. తాళాలన్నీ బలగొట్టి అట్లనే ఒక మొబైల్, 4000 క్యాష్ ఉండే, అది కూడా తీసేసి చెట్ల మందు కొడతామని చెప్పేసి తిరిగిన తర్వాత ఇదంతా అయిందని చెప్పేసి అంటున్నారు. కాదన్నట్టు చెట్ల మందు కొడతామని కాలనీకొచ్చి ఏడేడ ఇండ్లకు తాళాలేసున్నాయో చూసి రాత్రికొచ్చి దోషిండ్రు. ఒకటే ఏరియాల గిన్ని ఇండ్లల్లా దొంగతనాలు అయ్యే వరకు డీసీపీ సారు పోలీసులను ఎంటేసుకొని ఇల్లు తిరిగి వివరాలు రాసుకుండు. ఒక 30 తులాస్ గోల్డ్, 8 kg సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. వీళ్ళంతా ఊర్లకు పోయింది చూసి రాత్రి డ్యూటీలకు ఎక్కిర్రన్నట్టు. ఏడికెళ్ళి మోపైండ్రా నాయనా, పండుగ పూట తుర్తి లేకుంటే ఏష్ పాడైతిరి.